బయట బగబగా, ఇంట్లో కొత్త కొత్త కోతలతో కష్టాలు, కోస్తా నిప్పుల కొలిమి బాణుడు బగబగలకు అనధికార విద్యుత్ కోతలు సెగలు కూడా తోడవడంతో రాష్ట్రం అల్లాడిపోతుంది. రోడ్లు పగిలే కార్తీక భయపడి జనం ఇల్లు దాటడం లేదు. సోమవారం విజయవాడలోని పెనమలూరులో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా 48.1 డిగ్రీలు దాకే. దీంతో కాలు బయటపెట్టడానికి ప్రజలు జంకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి విద్యుత్ కోతలు మరింత నరకం చూపిస్తున్నాయి. బయట వేడిగాలు, ఇంట్లో ఉక్కపోతతో జనం సతమతం అయిపోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇప్పటికీ ఒక్క విషయం మెచ్చుకోవాలి. ఆంధ్రజ్యోతి మనం ఎప్పటి నుంచినో చెప్తున్నాం, కరెంటు కోతలు, అప్రకటిత కరెంటు కోతలతో అల్లాడుతున్నారు అన్నది ఇవాళకి రాశారు వీళ్ళు. కోతలతో కష్టాలు అంటూ ఓవర్లోడ్, అత్యధిక ఉష్ణోగ్రతలతో టపాసుల్లో పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్, 2 రోజుల్లోనే పేలిన 22 ట్రాన్స్ఫార్మర్లు, ఈదురుగాలతో 30కి పైగా ప్రాంతాలు తెగిన 33 కేవీ లైన్లు, 132 కేవీ లైన్లు, సిబ్బంది కొరతతో మరమ్మతులు ఆలస్యం, ఫలితంగా ఎడాపెడా అనధికారిక కోతలు. మళ్ళీ ఇక్కడ కవర్ చేసుకొచ్చారు. ఏమీ పేలం చోట కూడా జరిగినాయి. నిరంతరం కరెంటు కోతలు నడుస్తున్నాయి. ఇకపోతే యువత కళల్ని నిజం చేస్తాం, జంజీ జనాల్ఫా చదువులకు అండగా ఉంటాం. యువత కళల సహకారానికి ఎంఎస్ఎంఈ వేదిక. రాష్ట్రంలో 1 కోటి ఎంఎస్ఎంఈల స్థాపన లక్ష్యం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ సాధిస్తాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 138 సిద్ధం. జూలైకి మొత్తం రెడీ. చిప్ టు షిప్ నినాదం మేరకు తయారీపై దృష్టి. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ పద్ధతిని పరిశ్రమలు, ప్రపంచ మార్కెట్కి మన ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు కూడా ప్రోత్సాహకాలు. 200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక భరించను అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానం